హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే డ్రాగన్ ఫార్మ్స్. సో మన దగ్గర ఉన్న డ్రాగన్ మొక్కలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూడడానికి వచ్చాము. సో మొత్తము మన ఫామ్ అంతా చూపిద్దాం మీకు. మీరు ఇట్లా చూసినట్లయితే సో ఇది రోడ్లా వేసుకున్నాము మన ఫామ్లోకి రావడానికి. సో అక్కడ ఆ చెట్టు దగ్గర గేట్ ఉంటుంది అనమాట. ఆ చెట్టును అనుకొని పోలవరం హైదరాబాద్ హైవే అనమాట. సో ఇది ఇటువైపు చెరువు ఉంది. సో మనం ఒక 40-50 ఫీట్ల పైన ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి డ్రాగన్ స్టార్ట్ అయింది కదా, ఇదంతా డ్రాగన్ ఏరియా. ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ డ్రాప్లో మీకు హిల్ ఉంది. సో ఇదంతా రోడ్ అనమాట. సో ఇదంతా రోడ్డు మన ఈల్డింగ్ వచ్చినప్పుడు తీసుకుంటాకి ట్రాక్టర్లు పోవడానికి వేసాము. ఇవి గేట్ వాల్స్ అంటారు వీటిని. సో ఇవి గేట్ వాల్స్. సో ఇందులో సెక్షన్స్ వైజ్ ఉంటాయి ఇవన్నీ. అదనమాట. ఇటువైపు చూస్తే మీరంతా ఇది చెరువు ఏరియా, సరిహద్దు అనమాట. పక్కన ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఎవరో ప్రైవేట్గా వ్యక్తులు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడంతా వెజిటేటివ్ గ్రోత్లో ఉందండి ఇదంతా. సో ఇవన్నీ మీకు ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో ఇవన్నీ యంగ్ స్టెమ్స్ అన్నీ కూడా ముదిరిపోతాయి. సో నెక్స్ట్ మన డ్రాగన్ సీజన్కి జూన్ నుంచి రెడీ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనది బౌండరీ, సరిహద్దున అనుకొని ఇది శ్రీగంధం మొక్కలు పెట్టాము. ఇక్కడ శ్రీగంధం మొక్కలతో పాటు ఈ ఫెన్సింగ్ అంతా వాకాయ్ ఫెన్సింగ్ వేసాము. వాకాయ్ మొక్కలు వెనకాల ఐరన్ ఫెన్స్ ఉందనుకోండి. సో ఇదేమో కొబ్బరి మొక్కలు అనమాట. ఇటువైపు కూడా మళ్ళీ మనం ట్రాక్టర్ అది వెళ్ళడానికి ఒక దారి అయితే ఇచ్చాము, ఎందుకంటే ఎరువులు దోడకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ప్రతి ఒక 20 అడుగులు సుమారుగా, ప్రతి 20 అడుగులకి ఒక మొక్క పెట్టాము ఇక్కడ, కొబ్బరి మొక్క ఫెన్సింగ్ అనుకొని. సో ఈ కొబ్బరి మొక్కలు వచ్చి మీకు మెయిన్ క్రాప్ని డిస్టర్బ్ చేయవు. సో దాన్ని అనుకునే మీకు శ్రీగంధం మొక్క. సో దాని అంతటా అదే ఎదుగుద్ది, దీని అంతటా ఇది ఎదుగుద్ది అనమాట. సో ఇదంతా మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటారు దీన్ని. సో ఇటు సైడు ఇది వచ్చి మనకి వెస్ట్ సైడ్, దానికి ఆపోజిట్ ఇది తూర్పు ఇది. సో అదనమాట అండి. నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మల్టీ లేయర్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మీకు కొబ్బరి మొక్కలు ఉంటాయి వరుస అనమాట. సో ఇదన్నమాట. సో ఒక డ్రాగన్ రో టు రో మధ్యలో ఉన్నాం మనం. సో ఇది సియామ్ రెడ్ వెరైటీ అంటారు దీన్ని. ఇదన్నమాట. సో ఇట్లాగా ఈ వేస్ట్ అంతా కట్ చేసి పెట్టాలి. ఇలాగా మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాగా బోర్డర్ను అనుకొని కొబ్బరి మొక్కలు ఎత్తి పెట్టడం జరిగింది. దాంతోపాటు అక్కడక్కడ శ్రీగంధం మొక్కలు కూడా ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను శ్రీగంధం. సో ఇది శ్రీగంధం, ఇది చూడండి ఎట్లా వచ్చిందో, ట్రంక్ చూడండి. సో ఇవి వచ్చి వాకాయ మొక్కలు ఇది. సో మళ్ళీ ఇలాగా మనము కొంచెం గ్యాప్ పెట్టాము ఫెన్సింగ్ నుంచి ఇక్కడికి. సో మనుషులు నడవడానికి కూలీలు. ఓకే, చూసారా ఇలా మెయింటెనెన్స్ అవుతూ ఉంది. అందువల్ల ఫామ్ ఇట్లా ఉంది. సో ఫార్మింగ్ అనేది అంత ఈజీ జాబ్ అయితే కాదు. ప్యాషన్ ఉండాలి, చేయాలన్న తపన ఉంటే కానీ ఇదంత వర్కౌట్ కాదు. నేను నాకు తెలుసు, రైతు కుటుంబంలోంచి పుట్టాం కాబట్టి వచ్చాం కాబట్టి డెఫినెట్గా అవన్నీ ఊహించుకునే ఇక్కడికి వచ్చాము. సో సమ్హౌ హ్యాపీ. మంత్లీ వన్స్ వచ్చి చక్కగా ఈ ఫామ్ని విజిట్ చేసుకుని వెళ్ళడం అనేది సంథింగ్ క్రేజీ అనమాట. ఇక్కడ వరకు మీకు డ్రాగను
ఇక్కడ నుంచి ఇవన్నీ కస్టర్డ్ యాపిల్, సీతాఫలాలు అనమాట. చెప్పాను కదా మీకు మల్టీ లేయర్ ఫార్మింగ్ అని. సో ఇదంతా మీకు ఈ ఏరియా అంతా సీతాఫలాలు. సో ఈ పై పోర్షన్లో సరిగ్గా లేవలేదు, కానీ మధ్యలో బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అంటే అన్ని సీజన్లో కూడా మనకి మన ఫామ్ నుంచి ఇన్కమ్ ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఇదంతా చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏం చేసామంటే డ్రాగనే కానీ రింగ్ మెథడ్లో పెట్టాం. ముందు చూసిందేమో ట్రెల్లిస్ మెథడ్ అంటారు, చూసారా, అదనమాట. సో అక్కడక్కడ ఇంటి పర్పస్ అని చెప్పి సీడ్లెస్ నిమ్మకాయలు పెట్టాము, అదనమాట. సో ఇలాగా ఇవన్నీ కూడా కొబ్బరి మొక్కలే ఫెన్సింగ్ అనుకొని. సో మీరు అక్కడ కనిపించే ఆ బ్లూ డ్రమ్స్ అవన్నీ బోర్ ఏరియా అనమాట. సో ఇది ఇక్కడ వరకు. సో ఇక్కడ మీకు కనిపించే ఏరియా టెంపరీగా మనం ఏం పెట్టడం జరిగిందంటే, టెంపరీ అని కాదు, కొంత నేరేడు చెట్లు ఉన్నాయి, చూపిద్దాం. దాని తర్వాత డ్రమ్ స్టిక్స్ పెట్టాం, ములక్కాళ్ళు. సో అదనమాట. సో ఇదంతా ఈ ఏరియాని చెరువు చేసే ఉద్దేశం ఉంది భవిష్యత్తులో. నేను ఇది ఈశాన్యం సైడ్ కూడా, ఈశాన్యము బోరు. సో ఈ ఏరియాని చెరువు చేస్తే ఈ యొక్క డ్రాగన్ క్షేత్రానికి మంచి బ్యూటిఫికేషన్ లాగా బాగుంటుంది అనమాట. సో అదనమాట. చూసారా గడ్డి ఎట్లా వచ్చేసిందో. సో ఇదంతా ట్రాక్టర్తో దున్నిచ్చాము, అయినా సరే కొంత తీలేపోయాము, అక్కడ గట్టు ఉందన్నమాట, ట్రాక్టర్ పోలేదు అక్కడికి. సో ఇలాగా సో ఈ విధంగా మన డ్రాగన్ క్షేత్రం మొత్తం తిరిగే అదృష్టం మనకి ఈరోజు కలిసింది. ఇక్కడ మీకు చూసినట్లయితే 3 రోస్లో నేరేడు చెట్లు ఉన్నాయి. రో టు రో మధ్యన 16 ఫీట్లు పెట్టాము. సో మొక్కకి సమ్ 6 ఫీట్ 10 ఫీట్ ఏమో ఉంది ఇది ఇక్కడ. సో ఇదొక రో, ఇదొక రో, అదొక రో, మొత్తం మీద ఒక 50 మొక్కలు పెట్టడం జరిగింది. సో ఇది అదనమాట. ఇక్కడ వరకు డ్రాగన్, మధ్యలోనేమో సీతాఫలాలు, ఆ పక్క కూడా డ్రాగన్ ఉంది. సో ఇదండి క్షేత్రం. సో అది మెయిన్ రోడ్డు, అక్కడ ఆ చెట్లు అనుకున్నది మెయిన్ రోడ్డు.